పోతవరం గ్రామంలో 50 సెంట్ల భూమిలో కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా లెక్క చేయకుండా కట్టడాలు కడుతున్నారని ఎంఆర్పీఎస్ఎస్ మీరయ్య ఆర్డీఓకి మెమరాండం అందజేశారు. ఎస్సీ మాదిగ విక్టోరీకి ఇచ్చిన భూమిలో అక్రమ కట్టడాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా నర్సరాపేట ఆర్డీఓ గారిని చిలకలూరిపేట మండలం గోపవలపురం గ్రామానికి చెందిన మా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని తీసుకొని వాళ్ళ భూమికి సంబంధించిన అంశం మీద కలవటం జరిగినది. గవర్నమెంట్ ఆర్డీఓ గారు స్పందించి చిలకలూరిపేట ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఆ ల్యాండ్ వాళ్ళు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్న డిస్ట్రిబ్యూట్ ఉంది, పని ఆపించమనేసి గవర్నమెంట్ నర్సరాపేట ఆర్డీఓ గారు చిలకలూరిపేట ఎంఆర్ఓ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగినది. వెంటనే ఆయన ఖచ్చితంగా నేను ఆపుతానని కూడా తహసీల్దార్ గారు కూడా ఆర్డీఓ గారికి మాట ఇవ్వడం జరిగినది. దీని యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము చిలకలూరిపేట మండలం గోపాలపురం గ్రామానికి చెందిన గర్నపూడి విక్టోరీ అనే ఎస్సీ మాదిగ కులానికి సంబంధించిన వాళ్ళకి 2006లో ఆ గ్రామస్తులు అందరితో మాదిగల కులాలతో పాటు వాళ్ళకి అరెకరం భూమి డీకే పట్ట ఇవ్వడం జరిగినది. అప్పటి నుంచి 10 సంవత్సరాలు వాళ్ళు పండించుకోగా ఈ మధ్యకాలంలో కాలువలు సరిగా లేని సందర్భంగా హైదరాబాదు పొట్టగుట్టి కోసం వచ్చి తిరిగి వచ్చే క్రమంలో కొంతమంది అగ్ర కులస్తులాడ దాని మీద రోడ్డు ప్లేస్ అయ్యేలకే దాంతోపాటు వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా సహకరించినట్టు మాకు సమాచారం. నా పేరు గర్నిపూడి బాలరాజు, మా అమ్మగారి పేరు గర్నిపూడి విక్టోరియా. మాకు మా అమ్మగారి పేరు మీద 2006లో గవర్నమెంట్ వారు అరెకరం భూమి ఇచ్చున్నారు పోతవరం గ్రామంలో. మాది గోపాలవారిపాలెం గ్రామం. పోతవరం గ్రామంలో జవహర్ నవోదయ స్కూల్కి ఆపోజిట్లో మాకు 50 సెంట్లు భూమి ఇచ్చున్నారు. అయితే 10 సంవత్సరాలు సుమారుగా మేము పండించుకున్నాం. ఆ తర్వాత అక్కడ నీళ్ళు రాకపోవటం వల్ల మాకు పనులు లేకపోవటం వల్ల హైదరాబాదు పనుల నిమిత్తం వెళ్ళిపోయాం మేము. అయితే తిరిగి మొన్న మహాశివరాత్రి రోజు మాకు ప్రతి మహాశివరాత్రికి మేము ఇంటికి వస్తాం. అయితే వచ్చి చూసేసరికి మా పొలంలో వేరే వాళ్ళు కబ్జా చేసి కన్స్ట్రక్షన్కి కొలతలు కొలుస్తూ ఉన్నారు. కొలతలు కొలుస్తూ ఉంటే మేము వెళ్ళి అబ్జెక్షన్ పెట్టాము. పెడితే వాళ్ళ పేర్లు ఏంటంటే సూరిబోయిన శ్రీనివాసరావు, గంజి రవికుమారు, బాజీ, కాళేశవలి, వీళ్ళందరూ కలిసి మా పొలాన్ని ఆక్రమించేసి కొలతలు కొలుస్తున్నారు. అప్పుడు మా అమ్మగారు వెళ్ళి, నేను అప్పుడు ప్రజెంట్ లేను, మా అమ్మగారు వెళ్ళి అబ్జెక్షన్ పెట్టారు. పెడితే మీ దిక్కున్న వాళ్ళ కాడికి వెళ్ళి చెప్పుకోండి, మేము పని ఆపము, ఇది మాది అని చెప్పేసి మమ్మల్ని బెదిరించారు, మా అమ్మగారిని బెదిరించారు. దాంతో మేము వెళ్ళి కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ ఎవరు పట్టించుకోలే.